చుట్టానని చెప్పి కూడా నేను మీ అందరికీ తెలియజేస్తున్నా. ఈరోజు ఇక్కడ ఎన్డీఏ ప్రభుత్వం ఉంది. మిత్రులు జనసేన అధ్యక్షులు జన సైనికులకు విజ్ఞప్తి చేస్తున్నాను. ఎప్పుడు కూడా పవన్ కళ్యాణ్ గారు రాష్ట్ర భవిష్యత్తు కోసం ఆలోచిస్తారు తప్ప వ్యక్తిగత ప్రయోజనాల కోసం ఆలోచించరు. అలాంటి మిత్రుడితో కలిసి గవర్నమెంట్ లో ఉండడం ఇది ఒక సువర్ణ అవకాశం మనందరికీ అని చెప్పి కూడా నేను మీకు తెలియజేస్తున్నా. కేంద్రంలో ఉండే బీజేపీ ఎన్డీఏ నరేంద్ర మోడీ గారు 2047కి భారతదేశాన్ని వికసిత్ భారత్ ద్వారా ప్రపంచంలోనే ఒక అగ్రదేశంగా తయారు చేయాలని ఆలోచిస్తున్నారు. ఆయనకి ఇలాంటి కార్యక్రమాలు చేయడం అంటే ఒక పట్టుదల. దేశం కోసం ఎలాంటి కార్యక్రమాలు చేయడానికైనా ముందుకొచ్చే వ్యక్తి. అలాంటి వ్యక్తి దేశానికి సరైన సమయంలో సరైన ప్రధానమంత్రి ఉండడం మనందరి అదృష్టం అని చెప్పి మరొకసారి మీ అందరికీ విజ్ఞప్తి చేస్తున్నాను. ఇలాంటి అవకాశం మళ్లీ రాదు. నన్ను గురించి నేను ఎక్కువగా చెప్పవలసిన అవసరం లేదు. మీకైతే ఈ సందర్భంగా చెప్పవలసిన అవసరం ఉంది. 1978లో ఎమ్మెల్యే అయ్యాను. 47 సంవత్సరాలైంది. ఇంకొక 3 సంవత్సరాలైతే 50 సంవత్సరాలు అవుతుంది. 5 దశాబ్దాలుగా నన్ను ఆదరించారంటే, అప్పుడు ఇప్పుడు అదే ప్రేమ చూపించారంటే నా జీవితం మీకు అంకితం తప్ప నాకు ఎలాంటి కోరికలే లేవని చెప్పి మరొకసారి విజ్ఞప్తి చేస్తున్నాను. ఈరోజు మీరు చూసినప్పుడు 9 సార్లు ఎమ్మెల్యేగా గెలిపించారు. 4వసారి ముఖ్యమంత్రి చేశారు. ఉమ్మడి రాష్ట్రంలో 9 ఏళ్లు ముఖ్యమంత్రిగా ఉన్నాను. నవ్యాంధ్రలో 6వ సంవత్సరం ముఖ్యమంత్రిగా ఉన్నాను. 15 సంవత్సరాలు ముఖ్యమంత్రిగా ఉన్నాను. 15 సంవత్సరాలు ప్రతిపక్ష నేతగా ఉన్నాను. 30 ఏళ్లు పార్టీ అధ్యక్షుడిగా ఉన్నాను. దేశంలో ఎవరికీ దక్కని గౌరవం నాకు దక్కింది. ఆ గౌరవం నాకు ఇచ్చింది ఈ రాష్ట్ర ప్రజానీకమేనని చెప్పి మరొకసారి తెలియజేస్తున్నాను. అలాంటి మీకు ఇలాంటివి చూసుకున్నప్పుడు నా ప్రయాణాన్ని, నా ప్రస్థానాన్ని తలుచుకుంటే నా గుండె ఆనందంతో ఉప్పొంగుతా ఉంది. మిమ్మల్ని చూసినప్పుడు నా మీద మీరు చూపించిన అభిమానానికి నేను కూడా మీరు ఒక్కసారి ఆలోచిస్తే ఎన్టీ రామారావు గారి దగ్గర పనిచేశాను. ఎన్టీ రామారావు గారిని ఆలోచించినప్పుడు క్రమశిక్షణకు మారు పేరు, పట్టుదల ఉండే వ్యక్తి, అనుకున్నది సాధించే వరకు నిద్రపోయేవాడు కాదు. ఉదయం నిద్రలేసి 5 గంటలు నేను పోకపోతే, 5 గంటలు తెల్లవారితో పోకపోతే 5 గంటల 1 నిమిషానికి ఫోన్ వచ్చేది, బయలుదేరారా లేదా అని. అలాంటి కఠోరమైన క్రమశిక్షణలో పెరిగాను. అందుకే ఆయన దగ్గర అనేక విషయాలు నేర్చుకున్నాను. అయితే ఈరోజు నేను ఆలోచించేది ఒకటే, 40 ఏళ్లుగా ప్రజలే జీవితంగా బతికాను. రాష్ట్రం బాగుండాలని ఆలోచించాను. ప్రజల జీవితాల్లో మార్పు రావాలని కోరుకున్నాను. మన బిడ్డల యువత భవిష్యత్తు బాగుండాలనేది నా ఆకాంక్ష అని చెప్పి కూడా నేను మీకు తెలియజేస్తున్నా. నిజాయితీ, నిబద్ధత, పారదర్శకత, ప్రజల ఆశలు ఆశయాలు నెరవేర్చడం, అవినీతి లేని పాలన అందించడం, ఇదే నాకు తెలిసిన విషయాలు. సుపరిపాలన, మంచి రాజకీయాలను నమ్మాను. అందుకే ఎప్పుడు ఆలోచించినా ఒకటే ఆలోచిస్తాను. నేను ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు ప్రభుత్వ విధానాల వల్ల ప్రజల జీవితాల్లో మార్పు తేవాలి,
అందుకే అనేక కార్యక్రమాలు తీసుకొచ్చాం. ప్రజల వద్దకు పాలన కావచ్చు, జన్మభూమి కావచ్చు, లేకపోతే ఐటీని పరిపాలనలో అనుసంధానం చేయవచ్చు, ఎన్ని చేశాను. పని తప్ప నాకు వేరే ఏమీ తెలియదు, వేరే అలవాటు కూడా లేదు. పని చేస్తే మీరు అభిమానిస్తే కొత్త ఊపు వస్తుంది. తెల్లవారితో నిద్ర లేస్తే ఏమి చేస్తే మీ జీవితాల్లో మార్పు వస్తుందో ఆలోచిస్తూ ఉంటాను. దాంతోనే నిద్ర లేస్తాను. సాయంత్రం పడుకునేటప్పుడు ఏమి చేశాను, ఎంత మేలు జరిగిందని ఆలోచించి మళ్లీ పడుకుంటాను. నేను ఏ తప్పు చెయ్యలేదు, చెయ్యను, భవిష్యత్తులో కూడా చెయ్యను. అందుకే రాత్రి పడుకుంటే ఆనందంగా నిద్ర వస్తుంది. మళ్లీ తెల్లవారితో లేచి బాడీని ఛార్జ్ చేసుకుని మళ్లీ మీకోసం పనిచేయడం తప్ప వేరే నాకు తెలియదని చెప్పి మరొకసారి మీ అందరికీ విజ్ఞప్తి చేస్తున్నా. నాకు కూడా ఒక కుటుంబం ఉంది. 35 సంవత్సరాల కంటే ముందు ఆలోచించాను. నా కుటుంబం రాజకీయాల ద్వారా వాళ్ళ జీవనోపాధి ఉండకూడదని ఆలోచించాను. స్వశక్తిగా ముందుకు పోవాలని ఆలోచించాను. దేశంలో ఎవరు చేయని విధంగా 35 సంవత్సరాల కంటే ముందు ఒక హెరిటేజ్ సంస్థ పెట్టాను. అది కుటుంబ సభ్యులు చూసుకుంటున్నారు. ఈ రోజు నా మీద వాళ్ళు ఆధారపడరు, వాళ్ళ మీద నేను ఆధారపడే పరిస్థితి వస్తాను అప్పుడప్పుడు. ఎందుకు మీకు ఈ మాట చెప్పానంటే, ఎప్పుడైతే కుటుంబానికి ఆర్థిక స్వావలంబన ఉన్నప్పుడు ధైర్యంగా ముందుకు పోగలుగుతాం. ఆ ధైర్యమే నన్ను నడిపిస్తా ఉందని చెప్పి నేను మీ అందరికి విజ్ఞప్తి చేస్తున్నా. మొట్టమొదటి రోజుల్లో మా సతీమణి ఎన్టీ రామారావు గారి కుమార్తె అయిన వ్యాపారానికి పోమంటే నాకు వ్యాపారాలు తెలియవు, నేను పోనన్నారు. నేను చెప్పాను, కాదు, నేను రాజకీయాల్లో ఉన్నాను, నేను ఫైనాన్స్ మినిస్టర్ అయ్యాను. ఈ సమయంలో నువ్వు పోకపోతే వేరే వాళ్ళని నమ్ముకుంటే ఇబ్బందులు వస్తాయి, వెళ్ళమంటే అతి కష్టం మీద వెళ్ళింది. అప్పట్లో లోకేష్ చిన్న చదువుకుంటున్నాడు. అప్పటి నుంచి వెళ్ళి కంపెనీని ఎక్కడికక్కడ నడిపించింది. నడిపించిన తర్వాత గర్వంగా చెప్పగలుగుతున్నా, ఆవిడ చేసిన పని విధానం వల్ల ఒక్క సంవత్సరం కూడా నష్టం రాకుండా, ఎలాంటి తప్పుడు పనులు చేయకుండా, ఎలాంటి ఫేవర్స్ తీసుకోకుండా 30 సంవత్సరాలుగా హెరిటేజ్ నడుస్తా ఉందంటే ఒక ప్రొఫెషనల్ కంపెనీగా అది ఆ కంపెనీ చూపించే సమర్థత. దాంతోనే కాదు, తెలుగుదేశం పార్టీ కార్యకర్తలు చాలా మంది ఇబ్బంది పడ్డారు, ప్రాణాలు పోగొట్టుకున్నారు. అలాంటప్పుడు నా మనసు చాలా బాధపడింది.